నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లను సాధించాలని టార్గెట్ పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించింది. పాత మిత్రులకు తిరిగి ఎన్డీఏ కూటమిలోకి తీసుకోవడం, ఇప్పటివరకు అంతగా పట్టులేని దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకోవడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ క్రమంలోనే ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలకు చేర్చుకున్న కమలనాథులు ఇతర రాష్ట్రాల్లోనూ కలిసి వచ్చే మిత్రులతో ముందుకు నడుస్తున్నారు. దక్షిణాదిన ఒక్క కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాల్లో బలం లేకపోవడంతో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. దీంట్లో భాగంగా మార్చి 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనకు ప్రధాని మోదీ శ్రీకారం చుడుతున్నారు. మిషన్ సౌత్ ఇండియాలో భాగంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇదే సమయంలో రావచ్చని భావిస్తున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లో ఉండేందుకు మోదీ ప్లాన్ చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రధాని మోదీ మార్చి 15వ తేదీన తమిళనాడులో అడుగు పెడతారు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం అనే కాన్సెప్ట్లో కాకుండా ఒకే రోజున 2-3 రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు, సవాల్గా తీసుకున్నారు. ఇక దక్షిణాది పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 15న సేలంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 16న కన్యాకుమారిలో జరిగే సభలో పాల్గొంటారు. 18న కోయంబత్తూరులో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఇక అదేవిధంగా కేరళలో 15న పలక్కాడ్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 17న పంతానందిట్టాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మరోవైపు కర్ణాటక పరిధిలో 15న కోలార్, 17న షిమోగ్, 18న బీదర్, 19న ధర్వాడల్లో పర్యటించనున్నారు. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత తొలిసారి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి రానుండడంతో ఆ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. 16న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 17న గుంటూరులో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో కలిసి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 10 ఏళ్ల తర్వాత ఆ ముగ్గురు అగ్ర నాయకులు పాల్గొనే తొలి బహిరంగ సభ ఇదే కావడంతో 3 పార్టీల శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. దక్షిణాదిన విజయంపై ఎన్నో ఆశలు ఉన్న తెలంగాణపైనే మోదీ దృష్టి పెట్టారు. 16న జహీరాబాద్ లో జరిగే రోడ్ షో, 17న మల్కజ్గిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 19న నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభతో తన యాత్రను ముగిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించడం ముఖ్యం కావడంతో ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడానికి కమలనాథులు సిద్ధంగా లేరు. గెలిపే లక్ష్యంగా దూసుకు వెళ్తున్నారు. మోదీ, షా నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను గెలుపొందడానికి వ్యూహాలను రచిస్తూ ఆ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేయడానికి నిరంతరం శ్రమించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సపోర్ట్ చేయాలని ఎవరైనా అనుకుంటే పక్కనే సబ్స్క్రిప్షన్తో పాటు జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఏదో రకంగా మీ సపోర్ట్ మాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్.